ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారిందంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది జిహెచ్ఎంసీ కార్మికులే. వాళ్ళే కనుక లేకపోతే ఈ విశ్వనగరం ఇంత క్లీన్గా నీట్గా ఉండేదే కాదు. వీళ్ళే రోడ్లు రోజు పొద్దున అసలు ఎవరు లేవకముందే వీళ్ళు అర్ధరాత్రి నుంచే పనిలోకి దిగి రోడ్లపైన ఉన్న చెత్త చెదారాన్ని అంతా నీట్గా చేసి ఈ హైదరాబాద్ ఒక ప్రపంచ పటంలో విశ్వనగరంగా, అట్లాగే అమృత్ పథకంలో భాగంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు పొందిందంటే ఈ జిహెచ్ఎంసీ కార్మికుల వల్ల ఇదంతా సాధ్యమైంది. వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉండి ఇక్కడ రోడ్లపైన చెత్త చెదారాన్ని ఊడడం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇంత నీట్గా ఉంది. అయితే వీళ్ళను గవర్నమెంట్ పట్టించుకుంటుందా లేదా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కనిపిస్తుందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఐదు గంటలకు వస్తాం. 5 గంటలకు వచ్చి 12ంటికి పోతాం. ఎన్ని కిలోమీటర్లు ఊడుస్తారు మొత్తం? ఎన్ని ఉంటాయో మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడుస్తాం. ఇక్కడ ఏ ఏరియా ఊడుస్తారు? ఎక్కడ నుంచి ఎక్కడ దాకా కూడుస్తారు? హైటెక్ నుంచి ఇక్కడ దాకా మాదే. ఏమేమి కావాలి? మాకేం కావాలండి? ఏమున్నాయి మాకు? ఇంకే కిట్లు కూడా ఇవ్వలేదు మాకు, ఇంకా మాస్కులు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు మాకు. ఎంత జీతం ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారు. ఏమన్నా కటింగ్లు చేస్తారా లేకుంటే ఇస్తారు? మీరు రెగ్యులర్ ఎంప్లాయీసా కాంట్రాక్ట్ ఎంప్లాయీసా? కాంట్రాక్టే. అంటే ఒకరోజు సెలవు పెడితే జీతం కట్ చేస్తారు? లీవులు ఇస్తారు, నెలకి 4 లీవులు ఇస్తారు అంతే. ఇంకా మీ ఆఫీసర్లు మిమ్మల్ని ఏమైనా తిడతారా? ఏమన్నారు? అమ్మ ఇప్పుడు మీరు రోడ్ మీద ఇట్లా పని చేస్తున్నారు కదా, పనులు వస్తుంటాయి పోతుంటాయి, మీకు ఎట్లా మరి సేఫ్టీ ఎట్లా? మీకు సేఫ్టీ ఏం లేదు, ఇట్లనే ఇంకొకరు అడ్డం ఉండాలి, ఒకరు కొట్టుకోవాలి, అట్లనే ఉండాలి. ఏం సేఫ్టీ అనేది మాకేం లేదు, పని మాత్రం చేయాలి అంతే. అట్లా అంటే ఒక్కొక్కసారి మీ కార్మికులు కూడా బండ్లు గుద్దుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చనిపోయినా ఎవరు పట్టించుకోరు కదా. ఇక వాళ్ళు మనకి ఏదో లేక రావాల్సిందే ఈ పనికి, తప్ప వచ్చేది అయితే ఏమీ లేదు. రోజు ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? రోజు 9-10 గంటలు ఉంటుంది. 9 గంటల డ్యూటీ. పొద్దున 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోతాం. అప్పటిదాకా చేయాలి, ఎగస్ట్రా టైం ఉన్నా పని చేయాలి. అట్లా ఓటీ ఎగస్ట్రా అనేది ఏమి ఉండదు, ఎంత టైం దాకైనా చేయమంటే చేయాలి. అంటే మీరు బయోమెట్రిక్ వేస్తారా సంతకాలు పెడతారా? బయోమెట్రిక్ వేస్తాం. అంటే కొందరు అంటే మీ ఎంతమంది ఉంటారు మీ గ్రూప్లో? మా గ్రూప్లో 20 మంది, 20 ఉంటారు. 20 మందిలో ఇప్పుడు ఒక 7 మందే వస్తున్నారు. ఈ పనికి భయపడి ఎవరు రావట్లే, పని ఎక్కువ అయింది, జీతం తక్కువ ఉంది, ఎవరు రావట్లే. అంటే మీకు జీతాలు పెంచమంటారు? జీతాలు పెంచితేనే ఎవరైనా వస్తారు. జీతాలు ఇప్పుడు రోజుకి 500 అంటే మేము రెంట్ కట్టుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఇంకెవరు ఇక రావట్లేరు. అందుకని ఆఫీసులకి వెళ్తే చల్లగా నీడకు చేయొచ్చు, ఇక్కడ గలీజ్ పని చేయాలని అందరు వెళ్ళిపోతారు, ఎవరు చేయట్లేదు. అంటే చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద చెత్తేస్తున్నారు, మీరేమో మంచిగా హైదరాబాద్ మొత్తం నీట్గా చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెత్తేసిపోయినా, కుక్క చచ్చిపోయినా, పిల్లి ఏవైనా మేము తీయాలి కదప్ప. ఇప్పుడు ఆ జీతం లేకుండా ఇట్లా చేస్తున్నాం, పని ఎక్కువైందని మానేసిరు. అట్లా ఎవరు రావట్లేదు. వర్షం వస్తాగో ఇంత మట్టి వస్తుంది, ఈ ట్రాఫిక్లలో మట్టి ఎత్తుకోవాలి, ఒకరొకరే పని చేసుకోవాలి. రోడ్డు కొట్టుకోవాలి, సెంటర్ డివైడ్ కొట్టాలి, ఖాతాలు ఏరుకోవాలి, మళ్ళీ ఈ రోడ్డు పైన కొట్టుకోవాలి, కింద కొట్టుకోవాలి, మళ్ళీ మట్టి అంతా ముయ్య ఎత్తుకోవాలి, ఒక్కొక్కరు కింద ఊపుకోవాలి, ఎత్తుకోవాలి. ఎవరు ఇప్పుడు ఆయన గెలిచిండు ఇప్పుడు ఆయన గెలిచినా కూడా మాకు కిట్లు లేవు, కనీసానికి జీతాలు లేవు, ఏం లేవు. అంతకుముందు మీకు జీతాలు పెంచామని చెప్పింది కదా. అంతకుముందు జీతాలు పెంచుతారు అన్నారు, కేసీఆర్ ఉన్న కష్టం అటు ఇటు జీతాలన్నా వస్తున్నాయి. ఈయన వచ్చిండు మాకు అసలు ఏమి లేవు. ఇప్పుడు నెలలకు జీతాలు వస్తున్నాయా లేవా? నెలలకు వస్తాయి జీతాలు. మీకు ఒక ఆరోగ్యం ఇట్లా ఖరాబ్ అయింది అనుకోండి, హాస్పిటల్ చూపించుకోవడానికి మీరే సొంత పైసలు పెట్టుకోవాలా? మీకు ఏమన్నా ఈఎస్ఐ అట్లా ఏమైనా ఉందా? ఇచ్చిర్రు అవి తీసుకుపోయి హాస్పిటల్ చూపించుకోవటం, అవి ఒకటైతే చేసిర్రు అంతే. ఇంకా మనకి హెల్త్ బాగాలేకున్నా ఏం బాగాలేకోకుండా ఇంకా చూపించుకోవటానికైతే ఉంది, కానీ ఇంకా ఇంకా జీతాలు పెంచట్లే మాకు. ఈ మాస్కులు లేవు, ఏం లేవు, ఎక్కలు లేవు. ఇంకా చేయమంటారు పని, కానీ మరి ఆ మనసు అంత కష్టపడుతున్నారు, కానీ మా గురించి ఎవరు ఆలోచించారు? అసలే ఆలోచించోలే లేరు. ఇప్పుడు మీకు ఈ పని చేయాలంటే మీకు ఏమేమి పనిముట్లు కావాలంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి మీకు? మా బూట్లు కావాలి, సాక్సులు కావాలి, మాస్కులు కావాలి, చొక్కాలు కావాలి, ఏమి లేవు మాకు అసలు. ఇవే ఉతుకుంటున్నాం, ఇవే తొడుక్కొని వస్తున్నాం.
ఇప్పుడు ఇదంతా చెత్త అంతా తీసి ఎత్తేస్తారు కదమ్మా, మీరు చేతులు గిట్లా కట్టుకోవాలంటే ఎట్లా? మీకు ఏమైనా సబ్బులు గిట్ల ఇస్తారేమన్నా? ఏమి లేవు అసలు, సబ్బులు లేవు ఏమి లేవు. మేమే వాళ్ళని వీళ్ళని సరిపడుకొచ్చుకోవాలి, సబ్బుది అడుక్కొచ్చుకొని కడుక్కోవాలి. అంతేగాని మాకు ఎవరు కూడా ఏమి ఇవ్వలే ఇంత మటుకు. ఎప్పుడన్నా ఆఫీసర్లు వచ్చి అంత చెత్త ఉంది అది అని వచ్చి మిమ్మల్ని ఏమన్నా అంటారా అట్లా? ఆ చెత్త ఉంది తీయమంటారు వాళ్ళు. ఆ చెత్త ఉందమ్మా, ఈ చెత్త ఉంది, అద్దెలే ఇద్దెలే వచ్చి అంటారు. అంటోలే కానీ మళ్ళీ ఖాళీ ఏంది మరి వాళ్ళు ఎంత కష్టపడుతారు కానీ ఎవరు ఆలోచిస్తారండి. ఇప్పుడు మీ గ్రూప్లలో కొంతమందిని లేని వాళ్ళని కూడా పెట్టి వాళ్ళు జీతాలు తీసుకుంటారు అంటారు, నిజమేనా అది? ఇంకా పెట్టారంటే ఇంకా అప్పుడు ఏం తీసుకురో ఏమో మాకు తెలియదు. ఇక మేము ఫస్ట్ ఎక్కిన కాంచి మీద రూపాయి కూడా ఇవ్వలే. ఇవి ఎక్కి మేము 12 సంవత్సరాలు దాటింది. అప్పుడు ఈ టెన్నర పట్టినప్పుడు ఎక్కినాం, హైటెక్ సిటీ ఆ టెన్నర పట్టినప్పుడు ఎక్కినాం. మేమైతే ఇవ్వలే అప్పుడు డబ్బులు, కానీ ఇవి ఎక్కిన వాళ్ళు ఏమి ఇచ్చారో మనకు తెలియదు. ఇక అట్లా ఇప్పుడు ఒకవేళ వర్షం పడ్డది అనుకో, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? వర్షం పడితే వాన కొట్లు ఇచ్చిర్రు, ఇక వాన కొట్లు వేసుకొని రావాలి డ్యూటీకి. అవి వాన కొట్లు వేసుకొని పని చేయాలి. అంటే ఇప్పుడు మీరు మెయిన్ రోడ్ మీద ఉడుస్తున్నారు, ఇట్లా వెహికల్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు ఎవరైనా గుద్దుకుంటా కూడా అట్లా జరిగింది ఎప్పుడన్నా? అట్లా చాలా మందికి అయిందండి, పానాలే పోయినాయి రోడ్ల మీద. బస్సులు గుద్దుకొని చచ్చిపోయారు, ఎంతోమంది చనిపోయారు. ఇక ఏమి ఇస్తారు వాళ్ళు? పానం పోతే అయితే పానం అయితే కట్టారు కదా, అంత వాళ్ళు కొని తింటారు, మాకు కొని ఇస్తారు అంతే. ఇంకా ఎవరు ఇయ్యరు మాకు, అసలు ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. మా రోడ్డు మీద మా పానాలు పోయినా కూడా ఎవరు అంతే. ఇంకా మా పిల్లలు పట్టించుకోరు, మమ్మల్ని పట్టించుకోరు. వాళ్ళకి ఏమైనా పని కావాలా అంతే. ఇక పిల్లలు ఏం చదువుతున్నారు? బుజ్జి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చదువు అయిపోయింది. చిన్నోడు 8-9 చదివిండి, ఆయన బంద్ చేసుకున్నాడు. ఇంకా కారు తోలుతాడు ఆయన. బుజ్జి చదువు అయిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏదైనా జాబ్ అని ఏదైనా పెట్టాలని ఆలోచించాడు. ఇప్పుడు మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? ఏం మీ పాప డిగ్రీ చదువుతుంది కదా, పెద్దగా ఏం కావాలనుకుంటున్నావు? ఏమన్నా ఏదైనా జాబ్ అన్నా పెట్టుకుందాం అంటే ఏది ఎవరు అవకాశం ఇచ్చోట్లేరు, ఏమి లేదు. మనం చెత్త మీద రోడ్డు మీద బతుకైపోయింది. ఎవరైనా సాయం చేసేలుగా లేరు. ఏం చేస్తామండి? ఎవరు ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? అమ్మ మీరు ఏడ దాకా చదువుకున్నారు? మేము చదువుకున్నాం, 10 చదువుకున్నాం. ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు పిల్లలు? పాప ఇప్పుడు 10th వెళ్తుంది, బాబు ఏమో 7th వెళ్తాడు. ఇంకా వాళ్ళ స్కూల్ ఫీజులు మా జీతం అయితే ఏమీ సరిపోదు. అట్లా మేము చేసిన కష్టం ఆ పిల్లలకు వాళ్ళకు పెట్టడం తప్ప మాకేం లేదు. రూమ్ కిరాయి కట్టుకోవాలి 10,000, ఒక సింగిల్ రూమే 10,000, ఒక 4 పడుకుంటే చాలా రూమ్లో. అట్లా పెద్దగా మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నాను? పిల్లలు మాలాగా కాకుండా కొంచెం ఏదైనా జాబ్ తెచ్చుకుంటారని కష్టపడి చదివిస్తున్నాము. ఇంకా వాళ్ళ వంతులో ఏముంటే అది చదివించాలని ఆశ. పొద్దుగాల 5:30కు వస్తాం, 1 దగ్గర ఉంటాం. ఎక్కడెక్కడ చేస్తారు? ఎంత దూరం చేస్తారు మీరు ఇట్లా? ఆడ రింగ్ రోడ్ ఫస్ట్ ఉంది, 1 నుంచి వాడి దాంట్లో ఇట్లా తిరుగుతాం అన్నట్టు. 8 మంది వస్తాం. 4 రోడ్ నెంబర్ 1 పోతారు, 4 రోడ్ నెంబర్ 3 పోయి ఇవన్నీ కొట్టుకొని పోతాం. 7, 8 ఇవన్నీ కొడతాం. అంటే ట్రాక్టర్ వాళ్ళని పెట్టేది, అలా వాళ్ళు రాలేదని మేము పెడుతున్నాం. రోజు రోడే ఉక్కుతాం, ఇదంతా ఏం మేము చేయం. కానీ ఏం లేదు, ఏం లేదు. మేము ఆడ ఓటర్లు కడిపించుకొని కడుకుంటాం. సబ్బులు ఇవన్నీ బాస్కులు ఏం లేవు. కానీ ఈ చెత్త అనేది ట్రాక్టర్ వాళ్ళని పెడతారు, కానీ ఇలా వాళ్ళు రాలేదని నేను ఎత్తుతున్నాను. మమ్మల్ని ఎత్తిస్తాను. రోజు ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? పొద్దుగాల ఇంకా వచ్చిందంటే అయిపోయిన దగ్గర చేస్తాం. ఇంకా ఎంత టైం అనేది తెలియదు, 12:30 వరకు అయిపోతుంది. వస్తుంది. అంటే మాది ఇంకా గవర్నమెంట్ కాదు సార్, మేము కాంట్రాక్టర్ పని. మా సార్ మల్లారెడ్డి సార్ కాంట్రాక్టర్ పని కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఇంకా అదే. మాకు 14,000 జీతం ఇస్తాడు. ఇంకా పిఎఫ్ ఏం లేదు. మీకు ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది ఎట్లా? మీకు హాస్పిటల్ చూపించుకోవడానికి వాళ్ళు ఏమన్నా హెల్త్ కార్డు ఇట్లా మీకు ఇస్తున్నారా? ఈఎస్ఐ ఇట్లా ఏం తీసుకోలే, ఏది ఇవ్వలే. ఇంకా సార్ వాళ్ళు అడిగితే సరే చేస్తాంలే అన్నారు, కానీ ఇంకా చేయలేదు. జాడి కొడతాం, 4 గంటలకు వస్తాం. 4:30 పోతే ఆడిపోయారు 5-5:30 అవుతుంది. అది చేసుకున్నాం, సైడ్ల మీద రోడ్లు కొడతాం. ఇక కష్టాలు అంటే ఇక ఉంటే కష్టాలు. మీకు గ్లౌజులు గిట్ల ఇవ్వాలి కదా, మాస్కులు ఇవ్వాలి, ఇస్తున్నారు? ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వలేరు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి ఇస్తలేడు. ఏమేమి ఇవ్వాలి మీకు అసలు లెక్కకైతే? గ్లౌజులు ఇవ్వాలి, ఈ జాకెట్లు ఇవ్వాలి, మాస్కులు ఇవ్వాలి, ఇంకా అది వర్షం కోట్లు ఇవ్వాలి. అది ఇంకా మీకు కొబ్బరి నూనెలు అవి సూజులు అవే రావడం లేదు.
కొబ్బరి నూనె కిట్లు వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు కిట్లు వచ్చినాయి ఇప్పుడు రావటం లేదు. బూట్లు వచ్చేది, కొబ్బరి నూనె వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చినాయి అన్ని తీరులా గౌజులు వచ్చినాయి, కొబ్బరి నూనెలు వచ్చినాయి, బూట్లు వచ్చినాయి, టవాలు వచ్చినాయి, బ్యాగులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అలా అన్ని తీరులా ఉండేది. ఇప్పుడు ఏమి లేవు, ఏమి ఇస్తలేరు. ఈ పాడికి వచ్చేది ఇప్పుడు గౌజులు లేవు, బూట్లు లేవు, ఏవి లేవు. ఏమి లేవు అంటాడు. ఇక లేవనకపోతే ఉండే అంటాడు. పెట్టుకోవాలి, మాసంలో చూసుకోవాలి, కానీ రోడ్ల మీద ఉండాలను అమరాన చూడాలి కదా. చూస్తలేడు, జీతాలు కూడా పెంచుతలేడు, ఏది లేదు ఎక్కర్లేదు. ఇక 14,000 వస్తాయి మాకు. ఈఎస్ఐ పే కొట్టగా 14,000 వస్తాయి. గాడితో సెలవులు ఉంటాయి, నెలలకు ఎన్ని సెలవులు ఉంటాయి మీకు? 4 సెలవులు ఉంటాయి. 4 సెలవులు ఉంటాయి. డైలీ అటెండెన్స్ చేస్తారు కదా, ఎట్లా తీసుకుంటారు మీకు అటెండెన్స్? ఫోటో తీసుకుంటాడు, ఫోటోతోనే జీతాలు చెప్తారు. కొందరిని దొంగతనంగా పెట్టి కూడా జీతాలు తీసుకుంటారని చెప్తారు కదా, నిజమేనా అదేమన్నా? ఇక అది మనం చూడండి, ఏం చెప్తాం, మనకు తెలియదు అవన్నీ. మనం పొద్దుగాల పోతాం, పొద్దుగాల వస్తాం, మన పని ఏదో మనం చూస్తాం. ఇవన్నీ మనం ఏం చూడము, చెయ్యం. మీ గ్రూప్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మా గ్రూప్లో 23 మంది ఉంటాం. 23 మంది ఉంటాం. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా చేయబట్టి? ఇప్పుడు నేను చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 3-4 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. చేసిన కాంచి ఏం లేదు. ఆ కిట్ ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు కిట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు కిట్లు ఏం లేవు. ఈ రేవంత్ రెడ్డి వచ్చే కాంచి అసలు ఏం వస్తూనే లేవు. అసలు మమ్మల్ని పట్టించుకుంటే నానడే లేదు. వస్తున్నాం, చేస్తున్నాం, పోతున్నాం. ఇప్పుడు ఒకవేళ వర్షం పడ్డది అనుకో, రోడ్డు మొత్తం బురద అయితే నీళ్ళు ఉంటాయి, అప్పుడు ఎట్లా మరి మీ పరిస్థితి ఎట్లా? మీకు కొట్టాలి, అట్నే తప్పది, చేయాలి, వానలు వేయాలి, చేయి పొద్దుగాలు రావాలి, 4 గంటలకు రావాలి, చేయాలి. వాన వస్తుందని కూడా ఆగొద్దు, చేస్తూనే ఉంటాం. మీకు ఏమన్నా రెయిన్ కోట్లు అట్లాంటివి ఏమన్నా ఇస్తారా వీళ్ళు? ఇస్తారు కానీ ఇప్పుడు ఈయన వచ్చే కాచి ఏం లేవు, రెయిన్ కోట్లు ఏం లేవు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కిట్లు అవి ఇచ్చేది, ఇప్పుడు ఏమి ఇస్తలేరు మాకు. పాత ఉన్నప్పుడు అవే వేసుకుంటాం, వాటితోటే గడిపిస్తున్నాం. అయితే జిహెచ్ఎంసీ కార్మికులకు తమకు కావాల్సిన కనీస సౌకర్యాలైనా కల్పించాలని చెప్తున్నారు. మేము రోడ్లు ఊడిస్తేనే సిటీ మొత్తం నీట్గా ఉంటుంది, మాకు కనీస సౌకర్యాలు కల్పిస్తేనే సిటీ మొత్తం నీట్గా ఉంటుందని జిహెచ్ఎంసీ కార్మికులు చెప్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మా మీద దయతలిచి మాకు జీతాలు కానీ మాకు రావాల్సిన కిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ కార్మికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.